ఆడిపోతున్నా ఇంటి పొద్దు పొద్దున ఇంటికి. అమ్మా బాగా పడినవరా బంగారు రా తండ్రి. అయినా ఇంటికాడే ఉండప్పా యాటికి పోద్దు, నాకు రోజు పని ఉంది, బజారుకు పోయిస్తాను నేనా. బజారు వేసినావా? నేను వస్తాను. నా మాటిరా, ఇంటికాడుండ్రా, పని ఉందిరా, బజారు పోయిస్తా. సరే బజార్ కింద పోతున్నావు చెప్పు మళ్ళీ. రే ఈరోజు స్పెషల్ ఏంటో నీకు తెల్లారా? స్పెషల్ ఏముంది? ఈరోజు ఆదివారం తెలుసు కూడా. మటన్ చికెన్ చెప్పమంటే సింపుల్ గా పప్పు అన్నం చేయించిన వాళ్ళు కక్కుర్తుపడి. రే తినిపోతున్నాలా ఎప్పుడు ఇదేనా రా ఆలోచన? ఈ పొద్దు ఏంటంటే స్పెషల్ తెలుదారా నీకు? స్పెషల్ ఉంది. స్పెషల్ బర్త్డే అంటావా, నాది అయిపోయింది. పోనీ మ్యారేజ్ డే అంటావా, మ్యారేజ్ డే మనకి మ్యారేజ్ కాలేదు. నీ పెళ్లి రోజు కదా నాన్న, నాకు తెలుసులేనా నీ పెళ్లి రోజు అని. అందుకే కదా బజార్ పోయి కూల్ కేక్ తీసుకొచ్చేపోతున్నావు. సరేనా తీసుకురా, బాగా తిందాం, ఎంజాయ్ చేద్దాం. సరేనా? సిగ్గుండాలనా, వయసు పెరిగింది కానీ ఇంకా అవసరమా నీకు మ్యారేజ్ డేలు డెత్ డేలు అని కొట్టుకుంటున్నావు? ఈరోజు రిజల్ట్స్ వస్తున్నారా, నీకు ఫెయిల్ అయితే నీకు పెళ్లి చేద్దామని బజారుకి పోయి ఆ డజన్ బెల్ట్లు 10 నైలాన్ తాళ్ళు తీసుకొని వస్తాను రా. ఈ సున్నం అవుతావురా నువ్వు. అది కాదు, మీరు కూడా 10th ఫెయిల్ అయినారా, మీకుంటుంది రఫే. ఏలా మామ ఇప్పుడు మన రిజల్ట్ వస్తున్నాయి తెలుసా? తెలుసురా. చూసుకున్నావా మళ్ళా? లేదురా, టెన్షన్ గా ఉందిరా. చూసుకుందామంటే. సరే మీరు చూసుకున్నారా? చూసుకున్నాం రా, మా ఇద్దరు పాస్ అయిపోయాం. ఇద్దరు పాస్ అయిపోయినారా? ఏది దొంతర కట్టుమోడు కూడా? అవునరా, పాస్ అయినాను రా నేను. అవునరా, వాడికి నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయిరా. అరే మామా నీకొద్ది నాకు 480 నాకు వచ్చినారా, నీకు చీప్ గా 360 వచ్చినారా. నువ్వన్నీ చెప్పురా మామ, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చిండేది? అవన్నీ కాదు, హిందీలో వాడికి ఓ మార్క్ ఎక్కువ వచ్చిందిరా. ఆపండి రా, వాడిని ఎక్కువ మీది ఎక్కువ అనుకో. నా రిజల్ట్ ఏమైందో నేను టెన్షన్ పడుతూ వస్తుంటే మీకోలేదురా. నీ రిజల్ట్ కూడా చూసినాం లేరా. చూసినారా? నా రిజల్ట్ చూసినారా? నిజంగా చూసినారా? సరే ఏమైందిరా? నేను స్టేట్ ఫస్ట్ కానీ జిల్లా ఫస్ట్ కానీ వచ్చినానా? అంత లేదు. పోనీ మన ఊరు ఫస్ట్, మన స్కూల్ ఫస్ట్ వచ్చినానా? అంత లేదు. అంత లేదా? పోనీ మీ ఇద్దరికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయా? అది ఏంటిరా? మరి ఏమైందిరా నా రిజల్ట్? నువ్వు ఫెయిల్ అయినావురా. ఫెయిల్ అయినానా? నేను ఫెయిల్ అయితే మీకేంటి అంత ఆనందము? ఈ అవ్వని ఫెయిల్ అయినాను, ఈ విషయం మా నాయన తెలిసే చంపేస్తాడు కాదురా. ఇప్పుడు నేనేం చేయాలరా? అరే మామ వీడు చూడరా, ఫెయిల్ అయినా సంతోషంలో ప్రైజ్ తాగుతున్నారు. ఇది స్ప్రైట్ కాదురా. అదే థమ్స్అప్ అనుకున్నావు ఏమరా? అది స్ప్రైటే రా, అచ్చరాలు లేవు ఏమరా, అందుకే నేను ఫెయిల్ అయింది. రే ఇది స్ప్రైటే, కాకపోతే నేను ఫెయిల్ అయితే మా నాయన చంపేస్తా అని చెప్పేసి దీంట్లో విషయం కలుపుకొని తాగింది. ఇప్పుడు నేను విషయం రా. అరే మామ ఒక చిన్న ప్రాంక్ చేసాం రా. స్టేట్ ఫస్ట్ రా నువ్వు. అవునరా, ప్రాంక్ చేసినారా? ఊగులుందేమో చూడరా. ఒరే చనిపోయినారా, మనకాలు వచ్చింది రే, మన పొదం పరా నాయన. రామంజీ చెప్పరా వీరాంజీ, మా ఇంట్లోనా 10th పాస్ అయిన దానికి 500 మందికి భోజనాలు పెట్టించారా. అది అవునరా, అది చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. 500 మందికి భోజనాలా? మా నాన్న నేను పాస్ అయినప్పుడు ఫ్రెండ్స్ కి 2 బన్నులు కొనిస్తానన్నా అన్నాడు. మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఏరా పార్టీ కావాలా? బండల కింద లేవపా, 3 రోజులు చేసి అదురొట్టింది, ఇదిగో ఇపో 1 ఆటలో తింటారు కానీ. ఒరే వీరాంజీ, నేను 10th పాస్ అయిన దానికి మా నాయన నాకేమి ఇచ్చినాడు తెలుసా? ఏమి ఇప్పించారా? రే నాకు ల్యాప్టాప్ ఐఫోన్ రా, పెద్దది ఇప్పించినారా మా నాయన. ల్యాప్టాపా? నేను ఇంటర్ పాస్ అయినాను, మా నాన్న ఏం గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? సరే నువ్వు ఇంటర్ పాస్ అయినావు కదా, కంపాక్ట్ బాక్స్ తెచ్చినాను, ఆ గుట్లో పెట్టినాను, తెచ్చుకోపో, అదే నీ గిఫ్ట్.
మా నాయన నేను ఇంటర్ పోతా కదా ఇప్పుడు, దానికి మా నాయన స్పోర్ట్స్ బైక్ ఇప్పించా అన్నారా. నేను డిగ్రీ పాస్ అయినప్పుడు గిఫ్ట్ మా నాయన ఏమి ఇచ్చినాడు తెలుసా? నువ్వు డిగ్రీ పాస్ అయినావు కదా, నీకు సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇప్పిస్తా. అది పంచర్ కాకున్నట్లా, రిపేర్ కి రాకున్నట్లా మొత్తం చూసుకో. కాదురా, నాకు లవర్ ఉండి చూడరా, ఓ ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతా ఒప్పుకున్నారా, మా నాయన మా అమ్మ కూడా ఒప్పుకున్నారా. మేము ఇద్దరం కలిసి కాలేజీకి పోతాం రా, పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఒకటే కోర్సే తీసుకుంటాం రా. మాది బాగుందిరా లైఫ్. కంగ్రాచులేషన్స్ రా. నేను పిహెచ్డి పాస్ అయినా. నాన్న నాకు పెళ్లి చేయి నాన్న అని అడిగితే మా నాన్న ఏమన్నాడు తెలుసా? మేల్మోగాడు దిగొచ్చినాడు, పెళ్లి కావాలంట, ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకొని 4 రాళ్ళు సంపాదించుకో, మళ్ళీ పెళ్లి చూద్దాం. అది ఈ జనరేషన్ కి మా జనరేషన్, మా పరిస్థితి అలా తగలాడింది అప్పుడు. ఏ బా యాటివేట్ ఇప్పుడు రిజల్ట్స్ అంట కదా, మళ్ళీ ఏమి మార్క్ లిస్ట్ ఇదే. అది 2 సబ్జెక్టులు పి వచ్చినాయి నాన్న, మిగతా 4 సబ్జెక్టులు ఎఫ్ వచ్చినాయి నాన్న. ఎఫ్ అంటే పాస్, పాసా, పాస్. పి అంటే ఫెయిల్. ఫెయిల్. 2 సబ్జెక్టులు ఫెయిల్, మిగతా 4 సబ్జెక్టులు ఎఫ్, పాస్. సరేలే, చూడు. అయితే 2 సబ్జెక్టులే కదప్ప, మళ్ళీ కట్టుకొని రాయొచ్చులేప్ప, పాస్ అవుతావు లేప్ప. సరేనన్నా, బ్లెస్ మీ నాన్న. అమౌంట్ ఏరా చిన్నోడా, నీ రిజల్ట్స్ ఏమైందిరా? అన్న 4 పాస్ అయినారా, 2 ఫెయిల్ అయినారా, అంటే 2 పీలు వచ్చినాయి, 4 ఎఫ్లు వచ్చినాయిరా. నీదిరా రిపోర్ట్. ఇదిరా నా చిన్న కొడుకు అంటే, నా బంగారు కొండరా, అన్ని నా తెలివితేట్లేరా, అన్ని ఎఫ్లు వచ్చినాయి. పో పాస్ అయిపోయినాడు. పో ఎప్పుడు వచ్చినాయా? అవురా, అన్ని ఎప్పుడా? అవురా. ఎఫ్ అంటే పాస్ లేదురా, ఎఫ్ అంటే పాస్ కదా. వద్దు, పాస్. నువ్వు పాస్, నేను పాస్. సరేనన్నా, పాస్ అయినాడప్ప, అన్న తన కొడుకు బంగారు కొండప్ప, మళ్ళీ పాస్ అయినాడు. అన్ని ఎఫ్లు, అన్ని ఎఫ్లే. పాస్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్. నేను మీ పులికొండ అలియాస్ బిట్టు బ్రో. లైక్ కొట్టు బ్రో.